Hi all, welcome to the today's session. So myself Gautam. So ఇది మన మాన్యువల్ టెస్టింగ్ సిరీస్లో ఫస్ట్ వీడియో అండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్లైడ్ వచ్చి ఏంటంటే టెస్టింగ్ యొక్క ఫండమెంటల్స్ అండి. సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ టెస్టింగ్లో ఫస్ట్గా మనం అసలుకి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలుకి టెస్టింగ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్, అండ్ టెస్టింగ్ చేయడం వల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అదేవిధంగా మనం ఎన్ని రకాల టెస్టింగ్ అనేది చేయగలం అనేది ఈ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టెస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్. ఓకే. సో మనకు తెలుసు మన డే టు డే లైఫ్లో ఫ్రమ్ ద బిగినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన చుట్టూ ఉండేవన్నీ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ డివైజెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో నిండిపోయి ఉంటాం. ఒక స్మార్ట్ బ్యాండ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఏటీఎమ్స్ కావచ్చు, ఇలాగే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మన ప్రపంచంలో మన చుట్టూ ఎప్పుడు ఉంటాయండి. సో ప్రతి విషయంలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి లింక్గా ఉంటాయి. మన బ్యాంకింగ్ దగ్గర నుంచి చూసుకోండి, ఏ విషయంలో అయినా సరే మనకి సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక సాఫ్ట్వేర్ని ఎందుకు తయారు చేస్తారు, దాన్ని ఇంకా సింపుల్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఎందుకు తయారు చేస్తారు, ఎందుకంటే బికాజ్ ఒక మిషన్ అనేది మన లాంగ్వేజ్ అది అర్థం చేసుకోలేదు. మీరు కంప్యూటర్కి లైట్ వెయ్యి, లైట్ ఆన్ చెయ్యి, లైట్ ఆఫ్ చెయ్యి, బ్రైట్నెస్ తగ్గించు అంటే దానికి అర్థం కాదండి. సో మనం ఏదైతే ఒక మిషన్కి కమాండ్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కమాండ్స్ దానికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాము, అదే సాఫ్ట్వేర్ అండి. దాన్నే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, అవునా కదండి. సో ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని మనం ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే మనం అప్లికేషన్ అండ్ టెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో మనం వెరిఫై చేస్తాం ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, ఓకేనా. సో ఇది ఎందుకు అంత అవసరం. సో మనకు తెలుసు మన డే టు డే లైఫ్లో మన చుట్టూ ఎక్కువ సాఫ్ట్వేర్ సిస్టమ్స్తోనే మనం జీవిస్తున్నామని. కానీ ఎందుకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఆర్ మాన్యువల్ టెస్టింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. సో మీరు చూసినట్లయితే నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, బ్లూంబర్గ్లో ఒక చిన్న బగ్ వల్ల ఫైనాన్షియల్ మార్కెట్ అనేది క్రాష్ అయింది. దానివల్ల గవర్నమెంట్ అనేది 3 బిలియన్ డెట్ సేల్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఎంతో బ్లూంబర్గ్ లాస్ రావడం అనేది కూడా జరిగిందనమాట, ఒక చిన్న సాఫ్ట్వేర్లో బగ్. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే F-35 అనే ఫైటర్ జెట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది మాల్ ఫంక్షన్ అవ్వడం వల్ల క్రాష్ అయిపోయింది. సో దానివల్ల అది క్రాష్ అయిపోవడం వల్ల మీన్స్ ఆ చిన్న మాల్ ఫంక్షన్ వల్ల ఏమైంది, ఒక పర్సన్ యొక్క లైఫ్ రిస్క్ అయిపోయింది. ఆ F-35 ఫైటర్ జెట్ అనేది ఎంతో కాస్ట్ ఉంటుంది, సింపుల్గా క్రాష్ అయిపోయింది. దానివల్ల ఆ కంట్రీకి కానీ లేదంటే F-35 ఫైటర్ జెట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీకి కానీ ఎంతో రెప్యుటేషన్ అనేది లాస్ ముట్టుకుంటుంది. సో ఈ విధంగా మీకు సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైతే మీకు ఫెయిల్ అవుతుందో మీకు ఏమవుతుంది, మానిటరీ టర్మ్స్లో మీకు లాస్ వస్తుంది. అదేవిధంగా హ్యూమన్ లాస్ కూడా ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్, ఓకేనా. సో అదేవిధంగా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, సో మనకు తెలుసు మనకి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనకు బాగలేనప్పుడు మనం చెకప్ చేయించుకుంటాం. సో మీరు వెళ్ళంగానే ప్రతి టెస్ట్లో ఎన్నో రకాల మిషన్స్ చూస్తాం. ఆ మిషన్స్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల సాఫ్ట్వేర్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కానింగ్ తీపించుకోవడం కానీ ఏదైనా థెరపీకి తీసుకుని వెళ్తే మీకు కొన్ని రేడియేషన్ రేస్ అనేవి వస్తాయి. సో మన బాడీకి సర్టెన్ పాయింట్స్ వరకు ఆ రేడియేషన్ తట్టుకునే శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ మిషన్లో 10 పాయింట్స్ వదలాల్సిన రేడియేషన్ 15 పాయింట్స్ వదిలిందంటే అది ఒక పేషెంట్కి రిస్క్. అది ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో, చెప్పలేం. సో పేషెంట్ అనేవాడు ఆ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ తీసుకోవడం కాకుండా ఇంకొన్ని డిసీజ్ని యాడ్ చేయబోతున్నారు. సో మీరు చరిత్ర చూసుకుంటే ఇట్లాంటి హర్రర్ స్టోరీస్ బోల్డ్ అని ఉన్నాయి. సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల లేదంటే ఒక సాఫ్ట్వేర్లో బగ్స్ వల్ల ఇలాంటివి ఎన్నో జరిగినాయి, ఓకేనా అండి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం, మన చుట్టూ ప్రపంచంలో ఎప్పుడు చూసినా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో మనం జీవిస్తున్నాం. అండ్ ఇంకోటి, ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేవి కానీ ఫెయిల్ అయితే అవి చాలా ఎక్స్పెన్సివ్గా మారుతాయి, చాలా డేంజరస్ అవుతాయి. అవి ఎంతవరకు డేంజరస్ అంటే మనకి మానిటరీ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ లాస్ అవుతాం, అదేవిధంగా
కంపెనీ రిప్యుటేషన్ కూడా పోతుంది, అదేవిధంగా హ్యూమన్ లాస్ కూడా అవుతుంది. ఓకే, బాగుంది. సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, అసలు ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిఫెక్ట్స్? సాఫ్ట్వేర్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? బికాజ్ మనకు తెలుసు మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామో అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? అది మనిషి కాదు కదా, మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి కానీ ప్రోగ్రామ్కి ఫీలింగ్స్ ఉండవు కదా. కానీ ఎందుకు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది? అవును, సో మీరు ఈ యాంగిల్లో ఆలోచించినప్పుడు మనకు 2 కేటగిరీస్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్, ఎంత సాఫ్ట్వేర్కి ఫీలింగ్స్ లేకపోయినా సాఫ్ట్వేర్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి స్టిల్, కానీ దాన్ని తయారు చేసిన వ్యక్తి మనిషే. సో సాఫ్ట్వేర్ మిస్టేక్ చేయకపోవచ్చు కానీ మనిషి ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, సో మీరే మీ ఫ్రెండ్తో బాగా ఫైట్ చేసి ఉండొచ్చు, లేదంటే మీ వైఫ్తో చిన్న క్వారల్ అయి ఉండొచ్చు, లేదంటే మీ నైబర్తో సమ్ మిస్అండర్స్టాండింగ్స్ అయి ఉండొచ్చు. సో ఈ పీస్ ఆఫ్ మైండ్ తోటి మీరు కానీ ఏదైనా ఒక కాంప్లెక్స్ ఉన్న ప్రోగ్రామ్ని కానీ మీరు డెవలప్ చేయడం స్టార్ట్ చేశారంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీరు ఒక మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ వల్ల సాఫ్ట్వేర్లో బగ్స్ కానీ డిఫెక్ట్స్ కానీ ఉంటాయి, విచ్ విల్ లీడ్స్ టు ద సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్. ఓకే, సో ఇదొక ఎగ్జాంపుల్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫాలబుల్ అండ్ దే కెన్ మేక్ ఎర్రర్. సో వీ నో దట్. అండ్ సెకండ్, ఓకే, హ్యూమన్స్ అంటే ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఆర్గనైజేషన్ కానీ ప్రాపర్గా డెవలప్ చేశారు, ప్రాపర్గా టెస్టింగ్ చేశారు, బట్ స్టిల్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు 10,000 to 15,000 మొబైల్స్ ఉన్న స్మార్ట్ డివైసెస్లో, స్మార్ట్ ఫోన్స్లో మీరు పబ్జీ ఇన్స్టాల్ చేసి ఫుల్ హై గ్రాఫిక్స్ విత్ ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ కానీ పెట్టి మీరు గేమ్ ఆడండి, ఒక అరగంటకి ఫోన్ ఫుల్ హీట్ అయిపోతుంది. గేమ్ ఆడేటప్పుడు మీకు చాలా ఫ్రేమ్ డ్రాప్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా మొబైల్ అనేది హ్యాంగ్ అయిపోతుంటుంది, ఇంకా రకరకాల బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కండిషన్. ఆ మొబైల్కి ఆ కెపాసిటీ అనేది హెవీ, అది తట్టుకోలేకపోతుంది మొబైల్ అనేది. సో లేదంటే మీరు చూడండి, మొబైల్ అనేది మీకు ఒక సర్టెన్ టెంపరేచర్ కన్నా మీరు ఎక్కువ ఆ హీట్ ప్లేస్లో అంటే మీకు ఎండాకాలంలో త్వరగా హీట్ అయిపోతుంది, చల్లాకాలంలో త్వరగా హీట్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో సాఫ్ట్వేర్లో డిఫెక్ట్స్ కానీ ఫెయిల్యూర్ అవడానికి కారణం, ఇంకో కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఓకే, సో ఇదంతా విన్నారు కదా. సో మీకు ఏమైనా అర్థమైందా వాట్ ఈస్ టెస్టింగ్ అనేది? సో సింపుల్గా మన భాషలో మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఆర్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఎగ్జిక్యూటింగ్ ద సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ అండర్ టెస్ట్. ఓకే, సో చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ టెస్టింగ్ అనేది ఏదో అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేసి క్లిక్స్ చేసి అలా కాదండి. ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా చేస్తారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ చేస్తారు, ప్రాపర్ ప్రూఫ్ తీసుకుంటారు. సో ఈ టెస్టింగ్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ వెళ్ళే ముందలంటే మీరు అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఒక చిన్న ఫేస్ ఆఫ్ సైకిల్ అండి, టెస్ట్ సైకిల్లో మీకు. సో ముందు ప్లాన్ చేయాలి, ఓకేనా అండి. అండ్ కంట్రోలింగ్ అంటే మీకు అప్లికేషన్ ఇప్పుడు 1 monthలో 2 monthsలో రిలీజ్ అవ్వాలన్నప్పుడు మీరు అదేవిధంగా మీ టెస్టింగ్లో ప్లాన్ చేసి కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మీరు 1 year 2 years టెస్టింగ్ చేసి తర్వాత మీరు రిలీజ్ చేస్తారంటే కుదరదండి. ఆ లోపల మీకు కాంపిటీటర్ ఇంకొకరు రిలీజ్ చేస్తారు. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని టెస్ట్ కేసెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు కండిషన్స్ డిజైన్ చేసుకోవాలి, ఏ కండిషన్స్లో మీరు టెస్ట్ చేయాలని చెప్పి. అదేవిధంగా ఆ కండిషన్స్ తగ్గట్టు మీరు టెస్ట్ కేసెస్ని డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయాలండి. సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎగ్జిట్ క్రైటీరియాని మీరు డిసైడ్ చేయాలండి. సో మీకు ఈ టెస్ట్ ఫేజ్లో అండి మీకు మనం ఈ 4 pointsని కావచ్చు, టెస్ట్ సైకిల్స్ని కావచ్చు, మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఇక్కడ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఎగ్జిట్ క్రైటీరియా అంటే మీకు ఇంకొకటి కూడా ఉంటుందండి, ఎంట్రీ క్రైటీరియా అంటే టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అదేవిధంగా టెస్టింగ్ ఎప్పుడు ఎండ్ చేయాలి. సో మీరు నార్మల్ మనకి చిన్నపిల్లలకి హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అనే ఎగ్జామ్స్ జరుగుతుంటాయండి. సో దాంట్లో ఎంట్రీ క్రైటీరియా ఏంటండి? సో ఒక పర్సన్ ఒక ఎగ్జామ్ రాయాలంటే 5th class ఎగ్జామ్ రాయాలంటే 4th class పాస్ అయి ఉండాలి. అది 5th class ఎగ్జామ్స్ రాయడానికి ఎంట్రీ క్రైటీరియా. అది ఎగ్జిట్ క్రైటీరియా ఏంటండి? ఆ పర్సన్ 35% మార్క్స్ స్కోర్ చేస్తే ఆ ఎగ్జామ్స్ నుంచి బయటికి రావచ్చు. సో అదేవిధంగా టెస్టింగ్లో కూడా సర్టన్ కండిషన్స్ తోటి టెస్ట్ మేనేజర్స్ కావచ్చు, టెస్ట్ డిజైన్ చేసే ఆర్కిటెక్ట్ కావచ్చు, ఒక ఎంట్రీ క్రైటీరియాని ఎగ్జిట్ క్రైటీరియాని డిసైడ్ చేస్తారండి. సో దాన్ని బట్టి అప్లికేషన్ అనేది ఎప్పుడు టెస్టింగ్లోకి వెళ్ళాలి, ఎప్పుడు టెస్టింగ్ నుంచి కంప్లీట్ చేయాలనేది డిసైడ్ చేస్తారండి. సో ఓవరాల్గా ఈ టెస్టింగ్ ఫేస్లో మన ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు ఉండేది ఏంటంటే ఫైండింగ్ డిఫెక్ట్స్ అండి,
గెయినింగ్ ద కాన్ఫిడెన్స్. మన అప్లికేషన్ ప్రాపర్గా టెస్ట్ చేయడం వల్ల మనకి మన అప్లికేషన్ మీద నమ్మకం అనేది పెరుగుతుందండి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా టెస్ట్ చేస్తామో ఆర్గనైజేషన్లో ఉండే మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ మనం రిలీజ్ చేయొచ్చా చేయకూడదా, ఇంకా టైం తీసుకుని రీడెవలప్ చేద్దాం అనే దానికోసం డెసిషన్ మేకింగ్కి చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని ప్రివెంట్ కూడా చేస్తుంది. సో ఇదండి. సో ఎగ్జిక్యూషన్ ఒకటే కాదండి. సో టెస్టింగ్ అంటే చాలా థింగ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎస్, మేజర్గా జరిగే యాక్టివిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. ఐ అగ్రీ విత్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ టెస్ట్ సైకిల్. ఓకేనా? సో సో ఇలాగ మనం ప్రాపర్గా ఒక అప్లికేషన్ టెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? సో మీ ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు యాహూ మెయిల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మీకు యాహూ మెయిల్స్ అనేవి హ్యాక్ అయిపోయి ఎప్పుడైతే మీ క్రెడెన్షియల్స్ అనేవి డార్క్ వెబ్లో సేల్ చేయడం మొదలుపెట్టారో, ఎక్కువగా అవ్వడం వల్ల మీకు ఏమైంది, అందరూ జీమెయిల్స్కి అవుట్లుక్స్కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు యాహూ మెయిల్ మీకు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా, ఎంత ఫీచర్స్ ఇచ్చినా జనాలలో ఆ నమ్మకం అనేది లేదు. సో ఇష్టపడట్లేదు. అంటే మీకు ఏంది ఆర్గనైజేషన్ పడిపోయింది. కానీ ఎప్పుడైతే జీమెయిల్ అవుట్లుక్ అనేది మీకు ప్రాపర్ సర్వీసెస్ ఇచ్చి ప్రాపర్ సెక్యూర్డ్గా ఉండడం వల్ల జీమెయిల్ అండ్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ యొక్క ఆర్గనైజేషన్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే మీరు టెస్టింగ్ చేయడం వల్ల మీకు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ రావడం వల్ల మీ ఆర్గనైజేషన్ గ్రోత్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు ఇంక్రీజింగ్ రేట్లోనే ఉంటుంది. అదేవిధంగా మీకు మీ టార్గెట్ సేల్స్ మీరు మెట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా మొబైల్ అనేది క్వాలిటీకి పెట్టింది పేరు అంటారు. సో ఎప్పుడైతే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మనకి మెట్ అవుతుందో మనకి ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క సేల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. అదేవిధంగా కస్టమర్స్కి చాలా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందండి. మీకు సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్ అనేది మీకు చాలా హైగా ఉంటుంది. సో ఇవన్నీ 3 మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ టెస్టింగ్ వల్ల. ఓకేనండి. సో ఇంతవరకు మనం చూసిన వాటిలో ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన డే టు డే లైఫ్లో మన చుట్టూ ఉండే ప్రపంచంలో మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో జీవిస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందనేది గ్యారంటీ లేదు. అవి ఫెయిల్ అవ్వచ్చు. అవి ఫెయిల్ అయితే మనకి మనీ రూపంలో లాస్ రావచ్చు, లేదంటే హ్యూమన్ రూపంలో లాస్ రావచ్చు. అదేవిధంగా ఒక కంపెనీ రెప్యుటేషన్ లాస్ కావచ్చు. సో అందుకే టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఓకేనా అండి? అదేవిధంగా అసలు టెస్టింగ్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ఒక అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది టెస్టింగ్ అన్నాం. అదేవిధంగా అది లేమన్స్ లాంగ్వేజ్లో, అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సిస్టమేటిక్ మేనర్లో టెస్టింగ్ అనేది ప్లానింగ్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, డిజైనింగ్ ఆఫ్ కండిషన్స్ ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ కేసెస్ డిఫైన్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి, తర్వాత ఎగ్జిట్ క్రైటీరియా అనే దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేయాలి తెలుసుకున్నామండి. అదేవిధంగా ఇప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ టెస్టింగ్ తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ మన సెషన్లో ఫైనల్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ టెస్టింగ్. అంటే ఒక అప్లికేషన్ని మనం ఎన్ని రకాలుగా టెస్ట్ చేయగలం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటెన్షన్ బట్టి టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది మనకి తెలుస్తుందండి. ఇప్పుడు మీరు మార్నింగ్ బైక్ ఓపెన్ చేసి సెల్ఫీగానే స్టార్ట్ అయిందా లేదా చెక్ చేస్తున్నారు ఇక్కడ మీరు. అంటే మీ అర్థం ఏంటి, ఇక్కడ బైక్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి, బైక్ రన్ అవ్వడం అనేది దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే మీ ఇంటెన్షన్ బైక్ వర్క్ అవుతుందా లేదా అని మీరు చెక్ చేస్తున్నారంటే అదే ఫంక్షనల్ టెస్టింగ్. అదే మీరు ఒక 5000 RPMలో బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే ఉద్దేశంతో మీరు 5000 RPMలో మీరు బైక్ రన్ చేస్తున్నారంటే మీరు దాని యొక్క పెర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నారు. ఓకేనా అండి? అదేవిధంగా మీరు బైక్లో సమ్ చేంజెస్ చేశారండి. అంటే మీ మొబైల్ ఛార్జర్ కోసం మీరు అంటే బ్యాటరీ స్టాండర్డ్ బ్యాటరీకి ఏంటంటే మీకు ఈ మొబైల్ ఛార్జింగ్ కోసం వచ్చే స్లాట్స్ ఏమి రావండి. సో మీరు ఎక్స్ట్రాగా కొనుక్కునే మొబైల్ హోల్డర్కే ఉన్న వైర్స్ని బ్యాటరీ కనెక్ట్ చేసి మొబైల్ హోల్డర్ ప్లస్ ఛార్జర్ యూస్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే మీ బ్యాటరీకి ఒక అడిషనల్ ఫీచర్ ఇచ్చారు, అంటే మీరు బైక్కి ఒక ఫీచర్ ఇచ్చారు మొబైల్ హోల్డర్ ప్లస్ ఛార్జర్. సో ఎప్పుడైతే మీ మొబైల్ హోల్డర్ ఎప్పుడైతే పవర్ కన్జ్యూమ్ చేస్తుందో మీరు టెస్ట్ చేస్తారండి. ఏ విధంగా బైక్లో మీకు బ్యాటరీ అనేది ఎలా కన్జ్యూమ్ అవుతుందో చెక్ చేస్తారు. ఇది యాడ్ చేయడం వల్ల బైక్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే మీరు కొత్త ఇంజిన్ ఆయిల్ వాడుతున్నారు. సో ఈ ఇంజిన్ ఆయిల్ వేయడం వల్ల ఓవరాల్ బైక్ పర్ఫార్మెన్స్ ఏమైనా తేడా వస్తుంది అంటే ఆల్రెడీ ప్రాపర్గా వర్క్ అవుతున్న కండిషన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ అయ్యామా లేదంటే మనం డైవర్ట్ అయ్యామనేది చెక్ చేస్తామండి. అంటే రెగ్రెషన్ టెస్టింగ్ ఏంటంటే ఒక అప్లికేషన్లో ఏదైనా న్యూ ఫీచర్స్ తీసుకురావడం వల్ల ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యావా లేదా అని చెక్ చేయడమే రెగ్రెషన్ టెస్టింగ్ అండి. సో ఇంకా మనం ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ గురించి ఇంకా వెరీ డీటెయిల్ లెవెల్గా మనం అప్కమింగ్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుంటామండి.
సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది టుడే సెషన్ అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే prasannareddy@rediffmail అనే దానికి మీరు క్వశ్చన్స్ని షూట్ చేయండి. సో ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో బై ఫర్ ద డే.